ఆడవాళ్ళ నోట్లో అనువంతైన దాగదు అంటారు కదా! అది ధర్మరాయ అనే ఒక దేవుడు మనకిచ్చిన శాపమంట. కుంతి దేవత కర్ణుడు చనిపోయినప్పుడు వచ్చి ఏడుస్తూ ఉంటే పంచపాండవులొచ్చి అడుగుతారంట. "ఎందుకమ్మా నువ్వు ఏడుస్తున్నావు? మన శత్రువే కదా!" అని. అప్పుడు కుంతి దేవత చెప్తుందంట కుంతి పుత్రుడు అని. "అవునా! ఇంత పెద్ద విషయం దాచావా?" అని ధర్మరాయ అనే ఒక దేవుడు మన ఆడవారి కడుపులో ఎలాంటి విషయం దాపెట్టుకోకుండా అందరికీ చెప్పుకునేలాగా శాపమైతే ఇచ్చారంట. ఇలా అని మహాభారతంలో అయితే ఉంది. మన ఆడవాళ్ళు అంతా అంతే కదండీ! ఒక విషయం ఒకరికి చెప్తాము. మళ్ళీ వాళ్ళకి చెప్పొద్దు అంటాము. వాళ్ళు ఇంకొకరికి చెప్తారు. మళ్ళీ ఎవ్వరికీ చెప్పొద్దు అంటారు. ఇలా ఊరు మొత్తం స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది న్యూసు. అయినా ఇది మన తప్పు కాదులేండి. దేవుడిచ్చిన శాపం కదా! అంత తొందరగా మన తప్పని మనం ఎలా ఒప్పుకుంటాం చెప్పండి. ఈరోజైతే ఫస్ట్ టైం నేను బీరకాయ పచ్చడి చేశాను. మా పక్కింట్లో వాళ్ళు ఇదివరకు వేరే కర్రీ ఇచ్చి వాళ్ళు గిన్నె అయితే ఉందండి ఇంట్లో. ఆ గిన్నెని వాళ్ళకి ఇవ్వడానికి నేను ఈ పచ్చడి అయితే చేశాననమాట. ఎప్పుడు కూడా వాళ్ళు అంటూ ఉంటారు, ఆంధ్ర వాళ్ళు రోటి పచ్చళ్ళు భలే చేస్తూ ఉంటారు అని. ఇది తిని ఎలా చేసావు అని వాళ్ళైతే అడిగారు.